ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రం నాయన. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో భాగంగా ప్రభువా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోకి మేము వచ్చి ఉండగా నా తండ్రి మొదటి 2 వాక్యాలు నా తండ్రి ఈ రోజున ధ్యానించగలిగే కృపను మాకు అనుగ్రహించమని, నా తండ్రి దీనిలో ఉన్న మర్మములు మాకు బయలుపరచమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మిమ్మల్ని ప్రకటన గ్రంథ ధ్యానాలకు ఆహ్వానిస్తున్నాను. ప్రకటన గ్రంథం 3 అధ్యాయాలు మనము పూర్తి చేసి ఉన్నాము. ప్రకటన గ్రంథము ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత అని మనం గతంలో నేర్చుకున్నాం. మొదటి అధ్యాయంలో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అపోస్తలుడైన యోహానుకు ప్రత్యక్షపరచబడినట్లుగా చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 95 ADలో రాయబడినట్లుగా మనము గమనించాము. ప్రకటన గ్రంథము స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే తన దూత ద్వారా అపోస్తలుడైన యోహానుకు తెలియజేయగా యోహాను దాన్ని గ్రంథస్థం చేసినట్లుగా, చుట్టల మీద రాసినట్లుగా మనం చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, పునరుద్ధరణడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చిందించిన రక్తముతో కడగబడిన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనల్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మీరు 6వ వాక్యం నుండి గనక గమనించినట్లయితే, మనం రాజులము, యాజకులుగా ఆయన మనల్ని చేశాడు. మనల్ని ఎంతో ప్రేమించి మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి కృప ద్వారా మనల్ని రక్షించాడు. ఆ ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడ 2 ఫేజులుగా ఉంటుంది. యోహాను పద్మస్ ద్వీపంలో ఉన్నాడు, శ్రమల కొలిమిలో కారుతున్నాడు. మరి ప్రభు దినాన బూర వంటి స్వరము విన్నాడు. రాయమని చెప్పినప్పుడు రాయటం ప్రారంభించాడు. నీవు చూచిన వాటిని, జరిగిపోయిన వాటిని, జరుగుచున్న వాటిని, జరగబో వాటిని కూడా నీవు రాయమని ప్రభు చెప్తే రాయటం ప్రారంభించాడు. ఆల్రెడీ జరిగిపోయిన సంగతులు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, జనన మరణ పునరుద్ధానాలు, ప్రభు మన రాజులుగా యాజకులుగా చేసిన అనుభవం, జరుగుతున్న సంగతులు అంటే ఆనాటి ఆసియా మైనర్లో, ఈనాటి టర్కీలో ఉన్న 7 సంఘాలలో ఉన్న పరిస్థితులన్నిటిని కూడా ప్రభు రాయమని అపోస్తలుడైన యోహానుకు చెప్తే వాటిని కూడా అపోస్తలుడైన యోహాను రాశాడు. ప్రభు రాయమని చెప్పగా అపోస్తలుడైన యోహాను 7 సంఘాలకి ఉత్తరాలు రాసి ఆ సంఘ దూతలు, ఆ సేవకులు పద్మస్ ద్వీపంలో ఉన్న యోహాను చూడటానికి వచ్చినప్పుడు వారికి ఇచ్చి పంపించినట్లుగా మనం చూడగలం. 2వ అధ్యాయం 3వ అధ్యాయము 7 సంఘాలను గూర్చిన సంగతులు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ 7 సంఘాలలో ఉన్న లోపాలు, 7 సంఘాలలో ఉన్న మంచి గుణలక్షణాలను ప్రభు ప్రశంసించాడు. 7 సంఘాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపించాడు. అదేవిధంగా లోపాలు సరిచేసుకునే పరిష్కార మార్గాన్ని కూడా, రెమెడీని కూడా చూపించాడు. లోపాలను సరిచేసుకున్నప్పుడు, బలహీనతలను సరిచేసుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ప్రభు వారికి ఇవ్వబోయే మరి బహుమానాన్ని, వాగ్దానాన్ని కూడా ప్రకటించాడు. ఒకవేళ వారు మారు మనసు పొందడానికి ఇష్టపడకపోతే రాబోయే శిక్షను కూడా తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 సంఘాలకి తను తాను పరిచయం చేసుకున్నాడు. ఒక సంఘానికి దావీదు తాళపు చెవులు కలిగిన వాడిని పరిచయం చేసుకున్నాడు. మరొక సంఘానికి ఆమెనను వాడినని పరిచయం చేసుకుంటున్నాడు. మరొక సంఘానికి మృతుల్లో నుండి లేచిన వాడిని పరిచయం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెస్ సంఘానికి అయితే 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని దీపస్తంభముల మధ్య సంచరించే దేవుడుగా, సంఘాల మధ్య సంచరించే దేవుడుగా పరిచయం చేసుకుంటున్నాడు. స్మిర్నా సంఘానికి అయితే మొదటి వాడను, కడపటి వాడను, మృతుడై మరలా బ్రతికిన వాడనని చెప్తున్నాడు. అదేవిధంగా పెర్గమ సంఘముతో అంటున్నాడు, 2 అంచుల వాడి అయిన ఖడ్గము గల వాడిని అంటున్నాడు. ఈ విధంగా ఆయా సంఘాలకి ఆయా రీతులుగా పరిచయం చేసుకుంటున్నాడు. వారికి ఉన్న పరిస్థితులను బట్టి తాను ఎవరో వారికి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో 2 సంఘాలలో ఎలాంటి లోపాలు లేనట్లుగా ప్రభు గుర్తించాడు. అది స్మిర్నా సంఘం, అదేవిధంగా
ఫిలదెల్ఫియా సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగిలిన 5 సంఘాలలో కూడా ప్రభు వారిలో ఉన్న మంచిని గురించి ప్రశంసించాడు, అదేవిధంగా లోపాలను కూడా తెలియజేశాడు. అయితే ఒక మాట సత్యం, మన ప్రభు ప్రేమ కలిగిన వాడు. లవొదికీయ సంఘంతో మాట్లాడుతూ నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను, నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను అంటూనే మరలా ఒక సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు కృపా కటాక్షములు కలిగిన దేవుడు, కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు, కోపించుటకు నిదానించువాడు, వాత్సల్యం చూపుటకు త్వరపడువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధ మనస్కుడు. రాళ్లతో కొట్టబడుతుండగా స్టెఫెన్ అతను చనిపోతూ ఉంటే ఆర్తనాదాలు చేసి వికట్టహాసం చేసిన సౌలు అనే వ్యక్తిని కూడా రక్షించిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అకాల ముందు పుట్టి భయంకరమైన పాప ఊబిలో పడి శాపాన్ని అనుభవిస్తున్న నా జీవితంలోకి నేను కులదేవుడు అనుకొని ద్వేషించి దూషించిన ఈరోజు నేను రక్షకుడు అని ప్రకటిస్తున్న యేసు ప్రభువు నా జీవితంలో ప్రవేశించి నేను కులదేవుడిని కాదు, మతదేవుడిని కాదు, జీవితాలను మార్చగలిగిన దేవుడిని నాకు పరిచయమై నా బ్రతుకును మార్చిన నా యేసు దయగలవాడు, కృపగలవాడు. ఈరోజు కూడా ఎంత ఘోర పాపిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ఒకటే అడుగుతున్నాడు, నా వైపు చూసి రక్షణ పొందమంటున్నాడు. నీ భారం నేను తొలగిస్తానంటున్నాడు. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి నజరేయుడైన నేను వచ్చానని చెప్తున్నాడు. గొర్రెలకు నిత్య జీవం ఇవ్వటం కోసమే నేను ప్రాణం పెట్టాను అంటున్నాడు. నీకు రావలసిన ఉగ్రతను నేను భరించానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని ఈరోజు కూడా మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి గొప్ప రక్షకుడు కలిగిన మనము ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 సంఘాలకు రాసిన ఉత్తరాలను మనం ధ్యానించినప్పుడు అనేక విషయాలను మనం నేర్చుకున్నాం. మరి శ్రమలు అంతం వరకు సహించాలని ఒక సంఘానికి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వారిలో ఉన్న భయంకరమైన పాపాన్ని చూపిస్తూ మీరు మారు మనసు పొందకపోతే మరింతగా శ్రమల పాలు చేస్తారని ఆయనే చెప్తున్నాడు. రాబోయే మహాశ్రమల్లో మీరు అనుభవించాల్సి వస్తుందని చెప్తున్నాడు. ఫిలడెల్ఫియా సంఘంతో అయితే లోకమంతటి మీదకి రాబోయే మహాశ్రమల కాలం నుండి నిన్ను తప్పిస్తానని కూడా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయా సంఘాలలో ఉన్న భక్తిని బట్టి, వారు భక్తిలోని శక్తిని ఆశ్రయించిన దానిని బట్టి, వారి యొక్క యథార్థత, వారి యొక్క శ్రమ, వారి కష్టం, వారి యొక్క సత్కార్యాలను బట్టి, ప్రభు మీద వారికి ఉన్న ప్రేమను బట్టి ప్రభు ఆయా రీతులుగా వారికి తాను పరిచయం చేసుకున్నాడు, హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు, వాగ్దానాలు కూడా ఇచ్చాడు. అవన్నీ మనం విన్నాము. మన జీవితాల్లో అలాంటి లోపాలు ఏమైనా ఉంటే సరిచేసుకోవటం కూడా జరిగింది. మరి ఈ 7 సంఘాలు ఆధునిక సంఘ చరిత్రలో ఏ కాలానికి చెందిన సంఘాలతో ఈ 1వ శతాబ్దం సంఘాలను అన్వయించవచ్చు అని బైబిల్ పండితులు ఆలోచన చేసి ఎఫెసు సంఘము ప్రియమైన దేవుని బిడ్డలారా 1వ శతాబ్దం సంఘమే, కానీ ఎఫెస్ సంఘంలో ఉన్న లక్షణాలు, ఆ సంఘంలో ఉన్న లక్షణాలు క్రీస్తు 70వ సంవత్సరం నుండి క్రీస్తు 170వ సంవత్సరం వరకు ఉన్న ఆనాటి సంఘాలలో ఎఫెసు సంఘ లక్షణాలు ఉన్నట్లుగా బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎఫెస్ సంఘ లక్షణం ఏంటో తెలుసండి? మొదట చాలా భక్తిగా ఉంటారు, తర్వాత వారు ప్రభు మీద ఉన్న మొదటి ప్రేమను మరచారండి. ప్రభు అంటున్నాడు, మీ దగ్గర అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. నికోలాయితుల బోధల్ని, మనుషుల్ని తమకు లోబరుచుకునే బోధ ఒకటి ఉంది. మనుషుల మీద సేవకుడే ప్రభు అయినట్టుగా ప్రవర్తించే బోధ ఒకటి ఉంది. అందుకే మొదటి పేతురు 5వ అధ్యాయంలో పేతురు భక్తుడు చెప్తున్నాడు, మీరు మందకు మాదిరిగా ఉండండి, మందకు యజమానులైనట్టుండక అని చెప్తున్నాడు. మందని దోచుకుని మందకి మాదిరికరంగా లేకుండా మందని తమకు బానిసలుగా మార్చుకునే నికోలాయితులు ఉన్నారు. నికోలాస్ ప్రజలని తమ అధీనంలో పెట్టుకోవాలనుకునేవారు. ఒక బోధ ఉంది ఆ రోజున ఎఫెస్ సంఘ సమయంలో. ఆ తర్వాత స్మరణ సంఘ సమయంలో కూడా అదే బోధ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బోధని ఎఫెసు సంఘస్థులు తిరస్కరించారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలులు కాకనే అపోస్తలులు అని చెప్పుకొని కొంతమంది ఈరోజు కూడా ఎవరు పాస్టరో ఎవరు కాదో అర్థం కాదు మనకి కదండి. ప్రతి వాళ్ళని ఇంట్లో చేర్చుకొని మోసపోయి కుటుంబాలు పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టర్ అంట అని చెప్పి, పాస్టర్ గారు అంట సేవ చేస్తున్నాడు అంటే అని చెప్పి పరిశీలించకుండా పిల్లనిచ్చి కుటుంబాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆనాడు కూడా ఉన్నారు. అపోస్తలులు కాకనే అపోస్తలమని చెప్పుకునే దొంగ బోధకులను కూడా ఎఫెస్ సంఘం సహించలేదంట, తిరస్కరించింది. నికోలాయితుల బోధని, మనుషుల్ని తమకు లోబరుచుకోవడానికి ప్రయత్నించే సేవను కూడా తిరస్కరించింది. మేము దేవునికి దాసులు, మనుషులకు ఎందుకు దాసులు అవుతాం? ఎఫెస్ సంఘం నిలబడింది. అయితే మొదటి ప్రేమలో తగ్గిపోయింది. మొదటి ప్రార్థన, మొదటి బైబిల్ ధ్యానం, ఏమండి మొదటి ఉపవాస ప్రార్థనలు, దేవుడు అంటే మొదటున్న భక్తి తగ్గిపోయింది. ప్రభు ఏం చెప్పాడు? మారు మనసు పొందు, భక్తిలో ఎక్కడ తగ్గిపోయావో జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు ఎఫెస్ సంఘానికి. అలాగే స్మరణ సంఘంతో అంటున్నాడు, మీ శ్రమలు నాకు తెలుసు, మీరు మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండు అని చెప్తున్నాడు. ఇంకా కొన్ని శ్రమలు నీకు రాబోతున్నాయి, 10 దినముల శ్రమలు కూడా కలుగుతాయని చెప్తున్నాడు. 10 దినాల శ్రమలు అంటే సంఘానికి ఆనాటి స్మరణ సంఘ కాలంలో వచ్చే ఆ రోమన్ చక్రవర్తుల వల్ల కలిగే శ్రమలు అనేకులు హతసాక్షులు అవుతున్నారు. ఈ స్మరణ సంఘపు లక్షణాలు ఆధునిక సంఘ చరిత్రలో 170వ సంవత్సరం ఏడి నుండి క్రీస్తకం 312వ సంవత్సరం క్రీస్తకం ఈ కాలాన్ని స్మరణ సంఘ లక్షణాలు కలిగిన సంఘంతో పోలుస్తారు. అంటే 170 ఏడి నుండి 312 ఏడి మధ్య కాలంలో స్మరణ సంఘం 1వ శతాబ్దం సంఘమైన స్మరణ సంఘం అనుభవించిన శ్రమల్ని ఈ 170 to 312 మధ్యలో ఉన్న సంఘాలు అనుభవిస్తూ కూడా నమ్మకంగా ఉన్నారు వాళ్ళు. అందుకే స్మరణ సంఘ కాలాన్ని ఆ కాలంతో పోల్చారు. అంటే ఈ టైంలో స్మరణ సంఘం ఉందని కదండి అర్థం, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కాలంతో పోల్చారు. తదుపరి సంఘము పెర్గమ సంఘం. పెర్గమ సంఘ కాలం క్రీస్తకం 312 నుండి 606 మధ్య కాలానిగా పోలుస్తారు బైబిల్ పండితులు. అంటే పెర్గమ సంఘ లక్షణాలు 312 నుండి 606 మధ్య కాలంలో ఉన్న సంఘాలలో కనబడుతున్నాయి. ఆ గుణగణాలు కానీ లేకపోతే ఆ కాంప్రమైజింగ్ స్పిరిట్ కానీ. 312లో కాన్స్టాంటిన్ చక్రవర్తి ఒక దర్శనం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు, రాజ్యం మతంగా దాన్ని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాన్స్టాంటిన్ చక్రవర్తి ఎప్పుడైతే రాజ్య మతంగా క్రైస్తవ మతాన్ని చేశారో, ఇక యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే అదొక గొప్ప విషయంగా అయిపోయింది. విశ్వాసంతో నమ్ముకునే వాళ్ళు తక్కువైపోయారు. రాజే క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు కనుక మనం కూడా క్రైస్తవులమైతే మనకు విలువ ఉంటుంది. అంటే అందరితో పాటు మనం కూడా అన్నట్టుగా యేసు ప్రభువుని దేవుడని వాళ్ళకి సంపూర్ణమైన నమ్మకం లేదు. ఆయన మరణించి పాతిపెట్టబడి పునరుద్ధరణే అని నమ్మకం లేదు. మన పాపాలను ఆయన మోసి వతకు తేబడిన గొర్రెపిల్లగా మన కొరకు స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారాడని నమ్మకం లేదు. ఏమండి, మరణాన్ని జయించి తిరిగి లేచాడని నమ్మకం కూడా లేకుండానే ఇక ప్రతి ఒక్కళ్ళు నేను నమ్ముకుంటాను వచ్చి ప్రభువుని నమ్ముకోవడం మొదలుపెట్టారు. అంటే క్రైస్తవం ఏమైపోయిందంటే తేలికైపోయింది. అంటే భక్తి చాలా ఈజీ అయిపోయింది అనమాట. దాంతో ఏమైంది, రాజుకు సపోర్ట్ చేసే కొంతమంది సేవకులు లేచారు. రాజ్యము మతము ఒకటైపోయింది. దాంతో రాజుకి సపోర్ట్ చేసే ఆ రాజే ఒక రకంగా క్రైస్తవానికి హెడ్గా ఉన్నాడు. ఇక బిషప్లు వచ్చారు, తర్వాత పోపులు వచ్చారు, ఆ తర్వాత చరిత్రలో ఉందనుకోండి, అది వేరే విషయం. అయినప్పుడు కూడా పోపులైనా బిషప్లైనా ఇంచుమించుగా ఒక దశలో అయితే రాజుగారే హెడ్గా ఉండేవాడు, ఒక్కొక్క దశలో అయితే పోపులే రాజుల్ని శాసించేవాళ్ళు. హెడ్సే, మత నాయకులే. ఒక దశలో రాజులు చెప్పినట్టుగానే మతాధికారులు వినాలి. రాజు యొక్క అధికారాన్ని చూసుకొని మనుషుల్ని లోపరుచుకునే నికోలాయితులు అని చెప్పాను కదండి, మనుషుల మీద పెత్తనం చేసే సంఘాలు తయారయ్యాయి. అంటే అందులో హైరార్కీ, బిషప్ అంటాడు, ఇంకేదో అంటాడు, ఫాదర్ అంటాడు, విశ్వాసి. అంటే పాపాన్ని యేసు ప్రభు చెప్పుకోవడం మానేశారు. ఫాదర్కి చెప్పుకుంటే ఫాదరు ప్రభువుకు చెప్తాడు. అంటే యేసు ప్రభు దేవునికి మనకు మధ్యవర్తి యేసు ప్రభు అని బైబిల్ చెప్తుంది. కానీ ఈ పెర్గమ సంఘ కాలంలో, తర్వాత సంఘ కాలాల్లో మధ్యవర్తి యేసు ప్రభు పక్కకి వెళ్ళిపోయాడు. మనుషులు మధ్యవర్తులుగా మారారు. అంటే మనుషుల చెవిలో మనం
మనం చేసిన పాపాలు చెప్తే వాళ్ళు దేవుడికి చెప్పేస్తారంట, అప్పుడు దేవుడు క్షమిస్తాడంట. ఇది క్రైస్తవ బోధకి పూర్తిగా విరుద్ధం. ఒక దశలో పాప పరిహార పత్రాలని కూడా అమ్మారు క్యాథలిక్స్. ఆ పత్రాలు ఎన్ని కొనుక్కుంటే ఎన్ని పాపాలు చేస్తే అంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటే అన్ని పాపాలు క్షమించబడతాయి. ఆ పత్రాలు కొనుక్కొని చర్చిలు డబ్బులు సంపాదించుకున్నాయి, ఆస్తులు పెంచుకున్నారు మత నాయకులు. వీడి పాపాలు పరిహరించబడేవి కాదు, వీడు పరలోక రాజ్యానికి వెళ్ళేవాడు కాదు. మోసం. అలాంటి ఆ పరిహార పత్రాలు అమ్మే సమయంలోనే 1517లో 1517లో మార్టిన్ లూథర్ అనే ఆయన జర్మనీలో తిరుగుబాటు చేసి క్యాథలిక్ మతానికి విరోధంగా తిరుగుబాటు చేసి ఆయన మత సంస్కరణోద్యమాన్ని తీసుకొచ్చాడు. అందుకే ఈ రోజున బైబిల్ అందరి చేతిలో ఉండటానికి కారణం ఆ రోజున ఫాదర్స్ పెద్ద పెద్ద సేవకుల దగ్గరే బైబిల్ ఉండేది. ఈ రోజున ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ విస్తారంగా ఉండటానికి గల కారణం ఏంటంటే మత సంస్కరణోద్యమమే కారణం. మార్టిన్ లూథర్ నాయకత్వంలో ప్రారంభమైంది. అనేక మంది సపోర్ట్ చేశారు. మార్టిన్ లూథర్ని చంపాలని కూడా ప్రయత్నం చేశారు. రాజుగారు కూడా చంపమని ఆజ్ఞ ఇచ్చాడు, జర్మన్ చక్రవర్తి కూడా. కానీ దేవుడు కాపాడి రోజున బైబిల్ అన్ని భాషల్లోకి అందరి చేతిలోకి వస్తే కృప ద్వారా మనం రక్షణ పొందుతాము. సత్కార్యాలు మనల్ని రక్షించలేవు, పుణ్యకార్యాలు రక్షించలేవు. యేసు రక్తం ఒక్కటే మనల్ని కడిగి శుద్ధి చేస్తుంది. మనకు దేవుడికి మధ్యవర్తి యేసు ప్రభువే. మన పాపాలన్నీ యేసు దగ్గర ఒప్పుకోవాలి, అప్పుడే దేవుడు క్షమిస్తాడు అనే ఆలోచన మనకి ఇప్పుడు కలిగింది. అంతేకాకుండా బిలాము బోధ అంటే ధనాపేక్షతో కూడిన బోధ కూడా ప్రారంభమైంది ఆ సమయంలోనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బిలాము బోధన అనుసరించేవారు, నికోలాయితుల బోధన అనుసరించేవారు కూడా పెర్గమ సంఘంలో ఉన్నారు. ఇది సంఘ చరిత్రలో క్రీస్తు శకం 312 నుండి 606 మధ్యకాలంలో ఉన్న సంఘాలలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నవన్నమాట. అయితే ఇప్పుడు లేవా ఈ లక్షణాలు? ఇప్పుడున్న సంఘాల్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ సంఘాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొత్తగా వచ్చే సంఘాలలో కూడా మనుషులను లోబరుచుకునే సేవకులు ఉన్నారు, ధనాపేక్ష కలిగిన సేవకులు ఉన్నారు. కానీ ఎక్కువ లక్షణాలు ఆ సమయంలో కనపడ్డాయి. ఆ తర్వాత కొంచెం తగ్గుండొచ్చు. ఆ తర్వాత తుయతైరా సంఘం, ప్రియమైన దేవుని బిడ్డలారా, తుయతైరా సంఘానికి అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడిగా పరిచయం చేసుకున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్, నేను తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. అగ్నినేత్రములు వంటి కన్నులు, నాకు మరుగైంది ఏమీ లేదని పరిచయం చేసుకుంటున్నాడండి. మరి భయంకరమైన విషయం ఏంటి, తుయతైరా సంఘంలో ఒక స్త్రీ సంఘానికి సలహాలు చెప్పే వ్యక్తిగా మారిందండి. యెజబెల్ అని, ఆమెను యెజబెల్తో పోల్చాడు. రాజుల గ్రంథంలో యెజబెల్ ఏ విధంగా ఆహాబు రాజు నాశనం చేసిందో, భార్యగా వచ్చి విగ్రహారాధికురాలు, సీదోను రాజవంశానికి చెందిన స్త్రీ, ఇశ్రాయేలీయుడైన ఆహాబుని దేవుని నుంచి ఎలా దూరం చేసిందో ఈ యెజబెల్ అనే స్త్రీ తుయతైరా సంఘంలో ఉండి ఆ సంఘాన్ని పాడు చేసింది. భక్తిలోని శక్తిని ప్రజలు ఆశ్రయించకుండా మరి వారిని నడిపించింది. మీరు మారు మనసు పొందితేనే, లేదంటే మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారని కఠినంగా ప్రభు చెప్పాడు. ఇంత కఠినమైన మాట ఎవరికి చెప్పలేదండి. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదని అన్నాడండి. మీరు నాకేం తెలియదు అనుకుంటున్నారేమో, అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనేనని చెప్తున్నాడండి ఆయన. నాకు మరుగైందంటూ ఏమీ లేదని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సార్దీస్ సంఘంలో కూడా ప్రభు గమనించినప్పుడు కొందరు తమ వస్త్రములను అపవిత్రపరుచుకోనని వారు కొందరు సార్దీస్ సంఘంలో కూడా కనపడ్డారండి. ప్రతి సంఘంలో కూడా అపవిత్రపరుచుకున్న వారు ఇప్పుడు కూడా ఉన్నారు. వారిని ఎప్పుడూ ప్రభు ప్రశంసిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తుయతైరా సంఘ కాలము 606 నుండి 1620 వరకు అంటారు, లేదా 606వ సంవత్సరం క్రీస్తు శకం 1517వ సంవత్సరం వరకు తుయతైరా సంఘ కాలంతో పోలుస్తారు. అంటే తుయతైరా సంఘ లక్షణాలు ఈ కాలంలో ఉన్న సంఘాల్లో ఉన్నాయని చెప్తారు. సార్దీస్ సంఘ కాలాన్ని 1517 నుండి 1648 మధ్య కాలంతో పోలుస్తారు. సార్దీస్ సంఘ లక్షణాలు ఆ సమయంలో ఉన్న సంఘాలలో కనపడ్డాయి. ఆ సమయంలో ఉన్న సంఘాలన్నీ జీవించున్నారన్న పేరున్నది మాత్రం కానీ మృతమైన సంఘాలుగా కనబడ్డాయి. ఆ మృతమైన సంఘాలలో నుండే ఒక వ్యక్తిని ప్రభువు లేపాడు. మార్టిన్ లూథర్ అనే దైవ సేవకుడిని లేపాడు. మృతమైపోతున్న సంఘాలను
సజీవమైన సంఘాలుగా మార్చడానికి ఆయన ప్రయత్నం చేశాడు. దేవుడు ఆయనతో ప్రయత్నం చేయించాడు. ఆ తదుపరి వచ్చిన సంఘమే ఫిలడెల్ఫియా సంఘం. ఈ సంవత్సరాల్లో కొంచెం తేడా ఉండొచ్చు. సార్దీస్ సంఘకాలం 1517 నుండి 1648 వరకు అని కొందరు చెప్తారు. 1517 నుండి 1750 వరకు సార్దీస్ సంఘకాలపు లక్షణాలు కనపడ్డాయి సంఘాలలో అని చెప్తారు. ఫిలడెల్ఫియా సంఘ లక్షణాలు 1750 నుండి 1950 వరకు కనబడ్డాయి అని చెప్తారు. ఫిలడెల్ఫియా సంఘం నమ్మకమైన సంఘం. ఈ నమ్మకమైన సంఘాలు 1750 సంవత్సరం నుండి 1950 సంవత్సరం మధ్య కాలంలో ఎక్కువ సంఘాలు ఫిలడెల్ఫియా సంఘపు లక్షణాలను కలిగిన సంఘాలుగా బైబిల్ పండితులు అభిప్రాయపడతారు. ఈ సంవత్సరాల్లో కొంచెం ఒక్కొక్కళ్ళ అభిప్రాయాన్ని బట్టి కొన్ని తేడాలు ఉండొచ్చు. కానీ సుమారుగా నేను అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని డ్రా చేసింది ఇది. ఆ తర్వాత లౌదికీయ సంఘము, నులివెచ్చని సంఘము 1950 నుండి నేటి వరకు కొనసాగుతున్న సంఘాలలో ఈ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ సంఘకాలంలో ఉన్నామంటే లౌదికీయ సంఘకాలంలో ఉన్నాము. అంటే నులివెచ్చని భక్తిలో మనం ఉన్నాము. ఇప్పుడు వెచ్చగలేము, చల్లగలేము, నులివెచ్చని స్థితిలో ఉన్నాం. బ్రతికిలేము, చచ్చిపోయలేము, చెడిపోయిన స్థితిలో ఉన్నాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న సంఘకాలం ఇది. భక్తిలోని శక్తిని ఆశ్రయించకపోగా భక్తులు అనుకుంటూ ప్రభు నామాన్ని అవమానపరిచే కాలంలో మనం ఉన్నాం. ఇది లవోదికీయ సంఘకాలం. అయితే ఈ కాలంలో ఫిలదెల్ఫియా సంఘ లక్షణాలు లేవా? సంఘాలలో ఉన్నాయి. స్మరణ సంఘ లక్షణాలు లేవా? ఉన్నాయి. కానీ ఎక్కువ భాగం లవోదికీయ సంఘ లక్షణాలు ఈనాటి సంఘాల్లో కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెస్ సంఘాన్ని ప్రేమహీనమైన సంఘం అంటారు, లవ్లెస్ చర్చ్ అంటారు, లేదా బ్యాక్ స్లైడన్ చర్చ్ అంటారు, భక్తిలో వెనుకంజ వేసిన సంఘం అంటారు. స్మిర్న సంఘాన్ని పర్సెక్యూటెడ్ చర్చ్ అంటారు, లేదా ఫెయిత్ఫుల్ చర్చ్ అంటారు. అదేవిధంగా పెర్గమ సంఘాన్ని పర్వర్టెడ్ చర్చ్ అంటారు. ఏమండి, దారి తప్పిన సంఘంగా కూడా దీన్ని పిలుస్తారు. తుయతైర సంఘాన్ని కరప్టెడ్ చర్చిగా పిలుస్తారు. కాంప్రమైజ్డ్ చర్చిగా పిలుస్తారు. అంటే పాపాన్ని టాలరేట్ చేసే చర్చిగా పిలుస్తాడు. సార్దీస్ సంఘాన్ని యూజ్లెస్ చర్చిగా పిలుస్తారు. చచ్చిన సంఘం ఇది, యూజ్లెస్ చర్చ్, దేనికి ఉపయోగపడిన సంఘంగా పిలుస్తారు. ఫిలడెల్ఫియా సంఘాన్ని లిటిల్ చర్చిగా పిలుస్తారు. అయితే పవర్ఫుల్ చర్చిగా కూడా పిలుస్తారు దాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాక్టివ్ చర్చ్ అని కూడా అంటారు. చురుకైన సంఘం, బలమైన సంఘం, కానీ శక్తి మాత్రం కొంచెమే, చిన్న సంఘం. లౌదికీయ సంఘాన్ని లార్డ్ లెస్ చర్చ్, దేవుడే లేని సంఘం, ప్రభువు లేని సంఘం. అంటే ప్రభు ఎక్కడున్నాడు? లౌదికీయ సంఘంలో తలుపు వెలుపలు ఉన్నాడు. తలుపు వెలుపలు ఉండి తట్టుస్తున్నాడు. అందుకే దీన్ని లార్డ్ లెస్ చర్చ్ అంటారు. దీన్ని అపోస్టేట్ చర్చ్ అంటారు. అంటే విశ్వాస భ్రష్టమైన సంఘం. విశ్వాసం లేదు ఇప్పుడు. చూడండి, మీరు గమనించండి, సంఘాల్లో విశ్వాసం లేదు, దేవుడు ఉన్నాడని నమ్మకం లేదు, వస్తాడని నమ్మకం లేదు. ఇష్టానుసారంగా ఏదో బైబిల్ ఉంది, అందరూ బైబిల్ ఉంది, నాకు ఉంది బైబిల్, అందరూ ఏదో ఒక దేవుడి దండం పెడుతున్నారు, నేను కూడా ఏదో ఒక దేవుడికి దండం పెడుతున్నాను అనే పద్ధతిలోనే ఈ రోజున ఊళ్ళలో చర్చిలు వెలుస్తున్నాయి. అంతేకాని యేసుప్రభు ఉన్నాడు, ఆయన నా కొరకు మరణించాడు, మరణాన్ని జయించి లేచాడని చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారండి. నేను ఒక పెద్ద సంఘంలో 10 మందిని అడిగా, ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నారని. నాకు కడుపు నొప్పి తగ్గింది, ఈ పాస్టరమ్మ వచ్చి పొట్ట మీద చేయి పెట్టి రాత్రి నిద్రలో ప్రార్థన చేసింది, కళ్ళలో నాకు తగ్గింది, అందుకే యేసుప్రభుని నమ్ముకున్నా. ఇంకా ఎందుకు నమ్ముకున్నావు ఏమో, కడుపు నొప్పి తగ్గింది నమ్ముకున్నా, తలనొప్పి తగ్గింది నమ్ముకున్నా, వెళ్ళిపోయిన నా భార్య వచ్చింది నమ్ముకున్నా, నా కొడుకు ఉద్యోగం వచ్చింది నమ్ముకున్నా. అరే, ఉద్యోగం పోతేనో కొన్నాళ్ళు అయ్యాక వదిలేస్తావా యేసుప్రభుని? ఇది లౌదికీయ సంఘం అంటారు. అందుకే ఇప్పుడున్న సంఘాలన్నీ లౌదికీయ సంఘంతో పోల్చొచ్చు. అసలు యేసుప్రభు నా పాపాన్ని భరించాడు, నా పాపాల కొరకు ఆయన మరణించాడు, నా శిక్షను ఆయన భరించాడు, ఆయన నన్ను నీతిమంతునిగా చేశాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ మాట చెప్పే క్రైస్తవులు ముఖ్యంగా 1000 మంది ఉండే సంఘాలు, 2000 మంది సంఘాలు ఉంటాయి చూడండి, అందులో చాలా తక్కువ మంది ఉంటారు.
ఒక 10 మంది ఉన్న సంఘంలో అయితే కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు, ఎందుకంటే ఆ పాస్టర్ గారు చెప్పుకునే దాన్ని బట్టి. అందుకే గుంపులు సంఘాలు కనపడుతున్నాయి కదండి. అసలు ఎందుకు రక్షించబడ్డారని అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఈనాటి సంఘాన్ని లవొదికీయ సంఘంతో బైబిల్ పండితులు పోలుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారలారా, ఆయా రోమన్ చక్రవర్తుల కాలంలో అనేక మంది క్రైస్తవులు హింసించబడటం కూడా మీరు చూశారు. మరి పాలికార్ప్ అనే దైవజనుడు, ఐరేనియస్ అనే దైవజనుడు, ఇలా చాలామంది దైవజనులు మరి హింసించబడ్డట్టుగా, హతసాక్షులైనట్లుగా మనం చూడవచ్చు. అదేవిధంగా మన పౌలు, పేతురు గారు, యేసుప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో 11 మంది హతసాక్షులయ్యారు. ఒక్క అతను మాత్రమే మామూలుగా సాధారణ మరణాన్ని పొందినట్లుగా చూడొచ్చు. ఈ క్లుప్తంగా ప్రకటన గ్రంథంలో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలను గురించి ఒకసారి మరి తిరిగి మనం మననం చేసుకున్నాం, స్మరణ చేసుకున్నాం. ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకుంటారని ఒక దైవ సేవకుడిగా ఆశిస్తూ వీటిని గురించి కూడా మీరు ధ్యానించవలసిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. నమ్మదగిన వాడ, నీకు వందనాలు. ప్రకటన గ్రంథంలో నా తండ్రి 3 అధ్యాయాలు రాయబడిన విషయాలు, ఆ సంఘాలు ఏ కాలాన్ని సూచిస్తున్నాయని తెలియజేయబడే విషయాలు, ఆ సంఘాలను ఏ పేర్లతో భక్తులు పిలిచారనే విషయాన్ని నా తండ్రి మీరు నాకు ప్రబోధించిన విధానం ప్రకారంగా తండ్రి నీ బిడ్డలకు తెలియజేయటం జరిగింది. వారు కూడా ప్రభువా లేఖనాలను పరిశీలించి పరీక్షించి భక్తులు సెలవిచ్చిన మాటలను కూడా ధ్యానించి ఇంకా లోతైన మర్మాలు తెలుసుకోవడానికి సహాయం చేయమని, ఏది ఏమైనప్పటికీ మేము ఎప్పుడు కూడా మారు మనసు పొందుటకు సిద్ధముగా ఉండేవారిగా ఉండాలని, మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని నా తండ్రి విమర్శించుకొని ప్రభువా నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేవారిగా మార్చబడాలని తండ్రి, మేము మీ ప్రేమలో ఎదగాలని, నా తండ్రి సత్కార్యాల్లో ఎదగాలని ప్రభువా, నా తండ్రి నికోలాయితుల బోధన తిరస్కరించేవారిగా ఉండాలని, అపోస్తలులను గుర్తుపట్టగలిగే శక్తి మాకు కావాలని, వెచ్చగా మేము ఉండాలని ప్రభువా, నులివెచ్చగా మేము ఉండకూడదని, మా క్రైస్తవ జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి, మేము తట్టుకొనగలిగే వారిగా ఉండాలని, మీరు మాకు ఇచ్చిన నాయన కిరీటం అనే ఆ బహుమానాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని తండ్రి, నా ప్రభువా ధనాపేక్షతో కూడిన బిలాము బోధ మాలో ఉండకుండా మేము జీవించాలని అనేక విధాలుగా మీరు ఆయా సంఘాలను హెచ్చరిస్తూ మమ్మల్ని కూడా హెచ్చరించారు తండ్రి. మీకు వందనాలు. మా గొప్ప ధైర్యం ఏంటంటే రాబోయే భయంకరమైన శ్రమల కాలం నుంచి మమ్మల్ని తప్పిస్తానని కూడా మీరు వాగ్దానం చేశారు. జీవ కిరీటం ఇస్తానన్నారు, కొత్త పేరు పెడతానన్నారు. నా తండ్రి నీ యొక్క ఆలయంలో స్తంభముగా చేస్తానన్నారు తండ్రి. మీకు స్తోత్రము నాయన. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి తెల్ల రాతిని మాకు ఇస్తానన్నారు, తెల్లని వస్త్రాలు మాకు ధరింపజేస్తానన్నారు. ఈ విధంగా ప్రభువా నీ సింహాసనంలో అంతిమంగా కూర్చోబెట్టుకుంటానని కూడా వాగ్దానం చేశారు. అయితే మిమ్మల్ని మా హృదయంలో చేర్చుకోమని మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రం. మిమ్మల్ని మా హృదయంలో స్థిరపరచుకునే భాగ్యం మాకు దయచేయండి. తద్వారా మీ సింహాసనంలో కూర్చొనగలిగే కృప మాకు అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.